వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. మళ్ళీ రోడ్డెక్కిన ఉద్యోగులు. 2 ఏళ్ల నుండి ఐఆర్ లేదు, 3 ఏళ్ల నుండి ఈఎల్స్ లేవు. మళ్ళీ రచ్చే. ఆ వివరాల గురించి ఒకసారి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులకు 2 ఏళ్ల నుంచి ఐఆర్ డిఏలు లేవు, 3 ఏళ్ల నుంచి సరెండర్ లీవులు లేవు. సిపిఎస్ రద్దు ఊసే లేదు. ఏపీజీఏ గుంటూరు జిల్లా అధ్యక్షుడు చాంద్ బాషా ఆవేదన. ఇక ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు 2 ఏళ్లుగా పిఆర్సీ లేదని, డిఏ ఐఆర్ లేవని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు సయ్యద్ చాంద్ బాషా ఆవేదన వ్యక్తం చేశారు. 3 ఏళ్ల నుంచి సరెండర్ లీవ్ లేదని, చివరకు సిపిఎస్ రద్దు ఊసే లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చి 8 నెలలు పూర్తి చేసుకున్నా ఇప్పటి వరకు ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాల ఆవరణలో నిర్వహించినటువంటి కార్యక్రమంలో చాంద్ బాషా మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా కేబినెట్ సబ్ కమిటీని నియమించి ఉద్యోగుల యొక్క సమస్యలను పరిష్కరించాలన్నారు. లేకుంటే ఉద్యోగులు ధర్మ పోరాటానికి సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి పోతురాజు, ఉపాధ్యక్షుడు రెహమాన్, సంయుక్త కార్యదర్శి మొదలైన వారైతే పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనం మరొక న్యూస్ను చూస్తూ ఉన్నాం. వేతన సవరణపై కాలయాపన తగదు. వేతన సంఘాన్ని ఏర్పాటు చేయకపోవడంతో రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయ పింఛన్దారుల్లో ఆందోళన నెలకొందని, తక్షణమే 12వ పిఆర్సీ ఏర్పాటు చేయాలని ఫ్యాప్టో జిల్లా అధ్యక్షుడు జగన్మోహన్ రావు డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టరేట్ల వద్ద ఫ్యాప్టో ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రావు మాట్లాడుతూ, గత వైకాపా ప్రభుత్వం కాలయాపన చేసినందునే ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛన్దారులు ఆ ప్రభుత్వాన్ని వ్యతిరేకించారన్నారు. నూతన ప్రభుత్వం ఏర్పాటై 9 నెలలు గడిచినా వేతన సంఘం ఏర్పాటు ఊసే లేదన్నారు. మధ్యంతర భృతి బకాయిలు చెల్లించాలని, కారుణ్య నియామకాలు చేపట్టాలని, పాత పింఛన్ విధానాన్ని మళ్ళా పునరుద్ధరించాలని కోరారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఫ్యాప్టో ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఫ్యాప్టో వైస్ చైర్మన్ వెంకటరమణ, కార్యదర్శి మొదలైన వారైతే పాల్గొన్నారు. కాగా ఏపీ ప్రభుత్వం మాత్రము ఉద్యోగులకు రానున్న 4 ఏళ్లలో బకాయిలను దశల వారీగా మొత్తాన్ని క్లియర్ చేస్తామని చెబుతూ ఉండడం గమనార్హం.